ఒక ఉదయం సూర్యుడు మెల్లగా వెలుగులు చల్లుతున్నాడు. ఒక ప్రయాణికుడు తన సంచిని భుజాన వేసుకుని చిన్న గ్రామంలోకి అడుగుపెట్టాడు. అతనికి ఆ గ్రామం పూర్తిగా కొత్తది. చుట్టూ పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, చెట్లమీద పక్షుల కిలకిల రావాలు అన్నీ అతనికి చాలా అందంగా అనిపించాయి. అంతలో ఒక చిన్న బాలుడు అతన్ని గమనించాడు. చిరునవ్వుతో దగ్గరికొచ్చి, నమస్తే అంకిల్, మీరు మా గ్రామానికి కొత్తగా వచ్చారా అని అడిగాడు. ప్రయాణికుడు నవ్వుతూ, అవును నాన్నా, ఇది నా మొదటిసారి. ఈ గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది అన్నాడు. అప్పుడు బాలుడు ఉత్సాహంగా చెప్పడం మొదలుకెట్టాడు. అంకుల్, ఇది మా గ్రామం. అక్కడ కనిపిస్తున్న నది మా గ్రామానికి జీవనాడి. ప్రతి ఉదయం మేము అక్కడే ఆడుకుంటాం. ఈ వైపున ఉన్నవి మా పొలాలు. ఇక్కడ వరి, పప్పులు, కూరగాయలు పండిస్తాం. వారు నడుచుకుంటూ వెళ్తుండగా బాలుడు మరోవైపు చూపించాడు. అక్కడ మా చిన్న పాఠశాల ఉంది. మేమంతా అక్కడే చదువుకుంటాం. పక్కనే ఆలయముంది. ప్రతి పండుగకు మా గ్రామం మొత్తం ఒక కుటుంబంలా కలుస్తాం. ప్రయాణికుడు ఆశ్చర్యంతో అన్నాడు. ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఆనందముందని నాకు తెలియలేదు. బాలుడు గర్వంగా నవ్వుతూ, అంకుల్, మా గ్రామంలో డబ్బు తక్కువైనా ప్రేమ ఎక్కువ. ఇక్కడ అందరూ ఒకరినొకరు ఆదుకుంటారు అన్నాడు. ఆ మాటలు విన్న ప్రయాణికుడి ముఖంలో తృప్తి కనిపించింది. నీ మాటల వల్ల ఈ గ్రామం నాకు ఇంకా దగ్గరైంది నాన్నా అన్నాడు. ఆ రోజు ప్రయాణికుడు ఆ గ్రామంలో కేవలం ఒక సందర్శకుడిగా కాకుండా ఒక ఆత్మీయుడిగా నిలిచిపోయాడు.